పాతకాలం నాటి పద్ధతుల్లో జుట్టు విరబోసుకోకుండా ఉండాలి. విరబోసుకోకూడదు. విరబోసుకుంటే దెయ్యాలు, భూతాలు ఆవహిస్తాయనే ఒక మూఢనమ్మకం ఉంది. నమస్కారం అందరికీ. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం జుట్టు ఎందుకు వదిలిపెట్టుకోకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. దెయ్యాలు, భూతాలు అన్నది కాదు. ముందుగా జుట్టు వదిలిపెట్టడం వల్ల శుభ్రత సమస్యలు వస్తాయి. బయట దుమ్ము, కాలుష్యం జుట్టులోకి చేరి చుండ్రు, దురద వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఆ విధంగా చెప్పకుండా ఈ విధంగా చెప్తే భయంతో అయినా ముడివేసుకుంటామని చెప్పారు. రెండోది భద్రత. ముఖ్యంగా స్కూళ్ళకి లేదా కాలేజీలకి వెళ్లే పిల్లల్లోని చాలా సమస్యలు పేలు, దురద లేకపోతే చుండ్రు ఇలాంటివి దరిచేరుతాయి. ల్యాబ్ లో పనిచేసే వాళ్ళకి కూడాను ఇది సమస్యగా మారుతుంది. వంటగదిలోని స్త్రీలు ఇలా జుట్టు విరబోసుకోవడం వల్ల తినే ఆహారం కలుషితం అవుతుంది. తినే ఆహారంలో వెంట్రుకలు పడడం వల్ల అది తినే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. రోడ్డుపై ఉన్నప్పుడు వదిలిన జుట్టు ప్రమాదాలకు దారితీస్తుంది. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. మూడవది ఆరోగ్యం. ఎక్కువసేపు జుట్టు వదిలిపెట్టడం వల్ల చెమట వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెడ నొప్పి, తలనొప్పి కూడా రావచ్చు. నాలుగవది క్రమశిక్షణ. జుట్టు కట్టుకోవడం వల్ల మనలో ఒక క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం, భద్రత, శుభ్రత కోసమే జుట్టుని ఇలా విరబోసుకోకూడదని పెద్దలు చెప్తూ ఉండేవారు. జుట్టును వదిలిపెట్టకుండా సరిగ్గా కట్టుకోవడం చాలా అవసరం. ధన్యవాదాలు. ప్రతిదీ మూఢనమ్మకంతో ముడిపెట్టకుండా ఎందుకు ఇలా చెప్పారు పెద్దలు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మన నమ్మకాల మీద మనకే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.